అయితే మనకు ఇవాళ స్పెషల్ గెస్ట్ తర్వాత అంటే ఎమ్మెల్సీ అయిన తర్వాత ఆయన మొట్టమొదటిసారిగా క్యూన్స్కి వచ్చిండ్రు బల్మూరి వెంకట్ గారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు ఇప్పుడు మనకు మార్నింగ్ న్యూస్ కి గెస్ట్. మరికొద్ది క్షణాలలో తిన్మార్ మల్లన్న నుంచి జాయిన్ అవుతా ఉన్నారు. ఒక్కసారి బల్మూరి వెంకటన్నకి మళ్ళీ వేరే షెడ్యూల్ ఉంది కాబట్టి బల్మూరి వెంకటన్నను మాట్లాడి పంపించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎట్లా ఉంది అన్న బిఫోర్ ఎమ్మెల్సీ ఆఫ్టర్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్లో ఏమైనా చేంజెస్ వచ్చిందా? అంటే మాకు గెటప్ లో అయితే ఏం చేంజ్ కాలేదు. ఉన్న వాస్తవాల్లో సరే ఆ రోజు విద్యార్థి నాయకుడిని ఇవాళ కూడా ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న విద్యార్థి నాయకుడిని కాబోతే ఆరేదంటే కేవలం సమస్యని లేవనెత్తుతుండే. ఈ రోజు లేవనెత్తిన ప్రతి సమస్యని ఏ రకంగా పరిష్కరించాలి? సరే అయిన 3 నెలల్లో ప్రతి సమస్య పరిష్కారం అయిపోయింది, ప్రతి సమస్యను మనం పరిష్కరించామని చెప్పలేము, చేయలేము కూడా. ఎందుకంటే 10 ఏళ్లలో వాళ్ళు మోసం చేసింది. సో ప్రతి సమస్యను కూడా ఈ రోజు అడ్రస్ చేస్తూ ఇప్పుడు మీరు ఇంతకుముందు జియో 46 అంశం మాట్లాడారు. ఈ అంశాన్ని మొదటికెళ్ళి కూడా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎంటైర్ కమిటీని కూర్చొని మాట్లాడి దానిపై డిస్కషన్ నడుస్తుంది. ఇది గత ప్రభుత్వం చేసిన దుర్మార్గం. ఇది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జియో 46 ని క్యాన్సిల్ చేస్తామని చెప్పి 100% కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మంది కాంగ్రెస్ నాయకులు మాట ఇవ్వడం జరిగింది. మేము కూడా మాట్లాడడం కాదని చెప్పట్లే, కానీ వాళ్ళు సెలెక్షన్ లిస్ట్ అప్లోడ్ చేశారు. సెలెక్షన్ లిస్ట్ అప్లోడ్ చేసినప్పుడు ఏ ప్రభుత్వానికన్నా కానీ సెలెక్ట్ అయిన విద్యార్థులతో పాటు మిగిలిపోయిన పోస్టులు ఎవరైతే అదనపుగా నష్టపోతున్న విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మన ప్రభుత్వం 100% అదే కోణంలో ఆలోచిస్తుంది. సో దాన్ని కూడా బేస్ చేసుకొని అది కోర్టులో పెండింగ్ ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని 100% ఇది అయిపోగానే సరే నెక్స్ట్ జియో 46 ఉంటుందా అనేది ఆ కమిటీ నిర్ధారించి దాన్ని చేస్తారు. కానీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ కి కూడా అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సందర్భాల్లో వాళ్ళకి చాలా మంది విద్యార్థులు ఇదే ప్రశ్న అడుగుతున్నారు. మాట ఇచ్చినాం 100%. ఏమంటున్నారంటే